ప్రతిరోజు ఉదయం గంగా నదిలో స్నానం చేస్తారట. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గంగా నదిలో స్నానం చేస్తారు. అంత వేగంగా పెడతారు యోగ విద్యతో. గంగలో స్నానం చేస్తారు. చేసి దైక్ష్యం లక్ష్మి ఆలయం సదా, లక్ష్మి ఆలయే సదా. వారు భోజనం చేయడానికి కొల్హాపురం వస్తారు. కొల్హాపురం వచ్చి కొల్హాపురంలో లక్ష్మీదేవి చేత్తో పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. స్వీకరించి వారు నివాసం ఉండడం ఎప్పుడూ కూడా సహ్యాద్రి పర్వతాన్ని, సహ్యాచలం కృతావాసం, ఆ సహ్యాద్రి పర్వతం మీద నివాసం ఉంటారు. అటువంటి మహానుభావుడున్నాడే, ఆయనకి నమామి త్రియుగం హరిం. 3 యుగములలోనూ కూడా అనేకమైనటువంటి అవతారములను స్వీకరించి ధర్మ సంరక్షణ చేసి ధర్మ వ్యతిరేకమైనటువంటి వారి యొక్క పీచమణిచి పరమ భాగవతోత్తములైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన దత్తాత్రేయ